హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది. తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశ్వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ అంటేనే మనకు అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. అందరి ఇళ్ళల్లో ఈరోజు ఖచ్చితంగా ఉగాది పచ్చడి ఉంటుంది, అంతే కదండి. మరి మీరు ఎలా జరుపుకున్నారో, ఏమేమి చేసుకున్నారో ఈరోజు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే ముందుగా ఈరోజు ఉగాది పచ్చడి, కొందరి ఇళ్ళల్లో కొత్త కుండ తీసుకొచ్చి చేశారు, కొందరి ఇళ్ళల్లో కొత్త గిన్నె తీసుకొచ్చి చేస్తారండి. మేము మాత్రం ఒక పెద్ద పాత్ర తీసుకొని చేస్తున్నాము. అందులో వచ్చేసి 6 రుచులు, షడ్రుచులు అంటే మన జీవితాలలో అన్ని అనుభవాలకి ప్రతీకగా నిలిచేది ఈ ఉగాది పచ్చడి. తీపి, పులుపు, చేదు, ఒగరు, ఉప్పు, కారం అన్నిటినీ కలిపే ఈ ఉగాది పచ్చడి జీవితంలో అన్ని అనుభవాలకి ప్రతీకగా నిలుస్తుంది అండి. ఈరోజు ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఇంకా మా ఇండ్లలో కూడా ఉగాది పచ్చడి ఒకటే కాకుండా దేవుడికి నైవేద్యంగా వంటకాలు కూడా చేస్తామండి. భక్షాలు కూడా ఈరోజు కంపల్సరీగా పెడతాము. మేము భక్షాల భోజనంతో మామిడికాయ పులిహోర ఇవన్నీ కలిపి చేస్తామండి ఈరోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు స్పెషల్గా ఏంటంటే, ఊర్లల్లో ఖచ్చితంగా ఈరోజు పోచమ్మవ్వ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాము. ఇంట్లో నైవేద్యం సమర్పించిన తర్వాత బయట గుడికి వెళ్ళి ఆ ప్రాసెస్ చేసుకొని వచ్చేస్తామండి. మరొక్కసారి అందరికీ హ్యాపీ ఉగాది అండ్ తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అనగా ఈ సంవత్సరం మనకి విశ్వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నెక్స్ట్ దేవుడి పూజ తర్వాత నా చిట్టి తల్లి అందరికీ విష్ చేస్తుంది. చూడండి, లెట్స్ సీ హర్ విషెస్. చిట్టి తల్లి, ఏం చేస్తున్నావు? వేపల చిరుపూత మామిడి తొలికాత పులుపుల పులకింత పచ్చడిలో బబత తీపి కారము పులుపు చేదుడు ఉప్పు వగరులాగా ఉగాది వెరీ క్యూట్, సో క్యూట్.